రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షుడు తడాల బుజ్జి ఆధ్వర్యంలో బుజ్జి వైభవం పేరిట అవార్డ్ నైట్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వై కళ్యాణ్ చక్రవర్తి మరియు పీడీజీ టిక్కు విచ్చేసి మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి చిన్నారులతో నృత్యం డాన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వై కళ్యాణ్ చక్రవర్తి మరియు పీడీజీ టిక్కు మాట్లాడుతూ రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షుడు తడాల బుజ్జి సంవత్సరం పాటు చేసిన వివిధ సేవా కార్యక్రమాలు ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచాయని అన్నారు. రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల బుజ్జి మాట్లాడుతూ సంవత్సరం పాటు నాకు సహాయ సహకారాలు అందించిన పెద్దలకు, క్లబ్ సభ్యులకు, సీనియర్ రోటేరియన్స్కు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. అలాగే నాకు సహకారం అందించిన సీనియర్ క్లబ్ సభ్యులందరికీ కృతజ్ఞతాపూర్వకంగా సత్కరించి అవార్డ్స్ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీతాపతి క్లబ్ సెక్రటరీ సత్య గోడే, తడాల వరప్రసాద్, ముమ్మడి సత్యనారాయణ, అంకుర్, ఎక్సెల్ రమేష్, నామాన రమేష్, కృష్ణమోహన్, సుందరం, మూర్తి మరియు సీనియర్ రొటేరియన్స్ పాల్గొన్నారు. ఈ సంవత్సరం పొడికి రొటేరియన్స్గా మనం చూపించినటువంటి సేవా తత్పరత, అలాగే మనం చూపించినటువంటి కమిట్మెంట్, అలాగే మన టైం ఇచ్చాము, మనీ ఇస్తున్నాము, ఇవన్నీ చేసిన వారికి వారి టైంని, వారి ఇచ్చినటువంటి దానగుణాన్ని, వారు చేసినటువంటి సేవని గుర్తించేదానికే మనం అది సెలబ్రేట్ చేసుకుంటున్నామండి ఈరోజు అవార్డ్స్. అంతేనండి. సో అవార్డ్స్ అన్నది మామూలుగా ఎవరెవరు చేసిన వారిని కూడా గుర్తింపుగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అంతేకాకుండా ఆయన అందరికీ ఇవ్వలేరు, క్లబ్లో ఉన్న 150 మందికి ఇవ్వలేరు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. కాబట్టి దాని అర్థం మిగతా వాళ్ళు అవార్డ్కి ఎలిజిబుల్ కాదని, అర్హులు కాదని కాదు. అంటే ఎగ్జామ్ రాసిన ప్రతి వాళ్ళకి ఫస్ట్ రావక్కర్లేదు. ఎగ్జామ్ రాసిన 1000 మంది రాస్తే ఒకరికే ఫస్ట్ వస్తుంది. సో కొంతమందికి అవార్డు ఇవ్వగలరు. అందరికీ అవార్డు ఇస్తే అవార్డుకి అందం ఉండదు. సో అవార్డ్స్ వచ్చిన వాళ్ళందరికీ అభినందనలు. అవార్డ్స్ రాని వాళ్ళు నిరాశపడక్కర్లేదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇలాగే ఇంకొక అవార్డ్స్ నెట్ చేసి మళ్ళీ మీకు అవార్డు వచ్చేలాగా మీరు చేసుకోవచ్చు. సెక్రటరీ అందరూ కూడా ఆయన ఒకసారి తలుచుకుందాం. ఎందుకంటే ఆయన రోటరీ క్లబ్ కాకినాడని చాలా ఏళ్ళు ఒక గైడెన్స్, ఒక ఫిలాసఫర్, ఫ్రెండ్గా చాలామంది లీడర్స్ని తీర్చిదిద్దాడు ఆయన. ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ బెనిఫిషరీస్. నేను కానీ, కళ్యాణ్ కానీ, ఐ థింక్ మెనీ లాట్ ఆఫ్ జిఎస్సి మెంబర్స్ కానీ, ఎవరైనా సరే ఎవరికైనా డౌట్ వస్తే ఇప్పుడు ఏదో చెప్పారు ఎవరైనా బాస్ నా దగ్గర రావాలని, మాకు డౌట్ వస్తే మేము ఆంజనేయమూర్తి గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. సో దట్ ఈస్ హిజ్ స్టేషన్ ఇన్ రోటరీ. నాట్ ఓన్లీ మీ ఎంటైర్ డిస్ట్రిక్ట్ అంతా కూడా ఆయన్ని కన్సల్ట్ చేసేది. సో we lost a very senior member and all of us should be proud ఆయన రోటరీ క్లబ్ కాకినాడ సభ్యుడు అని చెప్పేసి. నాది లాస్ట్ ఈవెంట్ అండి. దీని అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి నేను ఇన్వెస్ట్ చేయగానే మీరు అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. చివరి వరకు ఉండి మీరు ఈ ప్రోగ్రామ్స్ అన్ని చూసి వెళ్ళాలని కోరుకుంటున్నాను. నేను రోటరీ క్లబ్లో జాయిన్ అవ్వడం జరిగిందండి. ఈయన ప్రెసిడెంట్గా ఉన్నారు అప్పుడు. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా నాకు హాకీ వాళ్ళకి మా క్లబ్ నుంచి 75,000 రూపాయలు కలెక్ట్ చేయడం జరిగిందండి. ఈయన 10,000 రూపాయలు ఇచ్చారు. ఉన్న క్లబ్ మెంబర్స్ ఉన్న అమౌంట్ ఇచ్చి వాళ్ళందరికీ